ఇక్కడ అసిస్టెంట్ ఎవరు స్పెడ్షీట్ని ఓకే. ఓయ్ మై గాడ్ కోపం. ఒక్క చుక్క నీళ్ళు వచ్చిందా సావిత్రి? ఓకే కానీ ఇదిగో పడుకో. అయ్యప్రా అయ్యప్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటడు. ఈ రోజు మేము బీచ్ దగ్గరకు వచ్చాం. ఏ బీచ్ దగ్గరకు వచ్చావు? అంట మర్చిపోయేది. ఇలాంటి షార్ట్ మెమరీలతో పెట్టుకొని మనం వీడియోలు చేయాలంట. బందర్ బీచ్కి వచ్చాం. పుట్టి 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 నువ్వు ఇప్పుడు నిన్ను సముద్రంలో పడేస్తాను చూడు, అర్థమైందా? చూడు ఇప్పుడు పడేస్తాను చూడు నిన్ను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటుడు. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వీకెండ్ ఎంజాయ్మెంట్కి అలా సరదాగా కాసేపు బీచ్లో వచ్చామన్నమాట. సో మన గుంటూరు నుంచి బందర్ వచ్చేసాం. సో మచిలీపట్నం దాటిన తర్వాత బందర్ మీకు అందరికీ ఐడియా ఉంది కదా. సో ఈ బీచ్ వచ్చేసరికి చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో బీచ్లో చేసే అల్లర్లు అనేది ఖచ్చితంగా కామన్గా మనకు తెలిసిందే. బట్ మా మోస్ట్ స్టార్ అయితే గుండు బాస్ అయిపోయాడు. అక్కడ చూస్తున్నారుగా మా గుండు బాస్. గుండు బాస్ అసలుకి మామూలుగా కాదు. వచ్చిన దగ్గర నుంచి పారిపోతున్నా. గుండు గుండు మోస్ట్ స్టార్. హాయ్ చెప్పు, చెప్పు త్వరగా హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా, హాయ్ చెప్పురా. సిగ్గుపడుతున్నాను అనమాట. సో అది. సో అలానే ఇంకా ఫ్యూచర్ స్టార్ ఒకరు రెడీ అవుతున్నారు అనమాట. మా ఈ జాతి రత్నాలు చూసిన దగ్గర నుంచి ఈ తప్ప ఏమన్నది అనమాట. ఎంకాయమ్మ, మా ఎంకాయమ్మ. సో ఇక మొదలెడదామా? సో చూద్దాం ఎంతవరకు ఎంజాయ్ చేస్తాము. లెట్స్ గో. పట్టి వెళ్దాం బా. ఏమని వచ్చిందా? వాటర్ వచ్చింది. వెళ్ళా బీచ్లు. అదిగో వాటర్ 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 బాగున్నాయా? వదిలేలా వదిలేలా.
ఏయ్ సరిగ్గా ఎయ్యి పైకి అడి అడి ఓకే కానీ ఇదిగో పట్టుకో అయ్యి ఆదర్శ్ బాల్తో కూడా ఆదర్శ్ చెప్పానే ఇదిగో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ మంచి ఒక రౌండ్ షేప్ బాల్ ఉందన్నమాట. కాకపోతే ఈ బాల్తో పాటు ఏంటంటే మా మోస్ట్ స్టార్ కూడా ఒక మంచి పెద్ద బాల్ తీసుకొచ్చాడు. అది ఏంటంటే గుండు స్టార్. ఇప్పుడు ఏం చేద్దామంటే పొట్టి కింద పడేస్తున్నా. నువ్వు పేపర్ లీక్ చేస్తే అయ్యయ్యో అయ్యయ్యో దెయ్యంలా నవ్వుతావేంది దెయ్యం? వద్దు అసలు వద్దు, నువ్వు బీచ్ రావద్దు. బీచ్ నీ దగ్గర తీసుకొస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాల్ ఎలా ఆడాలంటే అలా ఆడాలి. పక్కన వాళ్ళు ఆడుకుంటూ ఎర్ర నవ్వులు అవుతుంది చూసారా ఫ్రెండ్స్? ఒకసారిగా అలల బీభత్సం అయితే పెద్దగా పెరిగిపోయింది అనమాట. ఒక్కసారి క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. మా బొడ్డి అయితే ఇంకా 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 ఉంటుంది, కానీ టైం అయిపోతుంది ఆల్మోస్ట్. అంటే మార్నింగ్ రావడం అనేది కొంచెం ఇదిగా వచ్చాము, బట్ కాకపోతే జర్నీ వల్ల జర్నీ ఎక్కువ టైం తినేసింది అనమాట. సో ఇక్కడ ఉండే కొద్దీ అలలు అయితే మీరు గమనిస్తున్నారు కదా, సో ఫ్లోటింగ్ ఎక్కువ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ అసలుకి ఫ్లోటింగ్ బీభత్సంగా పెరిగిపోయింది, సడన్గా పెరిగిపోయింది. సో ఒక్కసారిగా కూల్ అయిపోయింది. అప్పటికి అక్కడ మన పోలీస్ బాబాలు కూడా వచ్చారు. సో అక్కడ ఎల్లో షర్ట్ కనపడుతుంది కదా, అందరూ చెప్తూ ఉన్నారు అన్నమాట. పొట్టి 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 వెళ్ళారా? ఇంకా అయిపోయిందిరా, ఇంకెళ్దాంరా, ఇంటికి వెళ్దాంరా. మొన్న ఇక్కడే ఉంటావా? ఇదిగో గుండు ఇచ్చే. ఈ గ్యాప్లో మా మోస్టర్ లైన్ చేస్తున్నాడు అనమాట. అంత మామూలుడు కాదు, కళాప్రభు. క్లైమేట్ 230 240కి మొత్తం మామూలుగా మారిపోలేదు అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే అన్ని బీచెస్ వేరు, మన సూర్లంకి బీచ్ కానీ చీరాల బీచ్ కానీ వేరు. కానీ బందర్ బీచ్ దగ్గర ఏంటంటే కొంచెం జస్ట్ లైక్ లుక్ లైక్ వైజాగ్లో బీచ్ ఎలా అయితే ఉంటుందో అక్కడ కొబ్బరి చెట్లు అన్నీ ఉండే కదా, అలా ఒక లుక్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి మన బాస్ మన లార్డ్ శివ కూడా ఇక్కడ మనం చూడవచ్చు, చూస్తున్నారు కదా. నీ పేరేంటి? అలైక్యానా? ఏం పేరు నీ పేరు? ఆమెని నీ ఫ్రెండ్ ఏది? నీ ఫ్రెండ్ ఏది? ఇదిగో ఆమెన్లో స్పెట్స్ పెట్టుకోమ్మా. ఆమెని పెట్టుకో, స్పెట్స్ పెట్టుకో అమ్మా. మోడల్ బందర్ మోడల్ ఏందది? క్యాట్ వాక్ అబ్బా. అయ్యయ్యో బూజులు అంగా ముసిలో ముద్ది. ఒక్క చుక్క నీళ్ళు వచ్చిందా సావిత్రి?
ఒక్క చుక్క. సావిత్రి అమ్మ ఎంగమ్మ ఎవరు అక్కడ అసిస్టెంట్ ఎవరు స్పెట్స్ని? ఓకే. ఓ మై గాడ్ కోపం. ఓ మై గాడ్. స్పెట్స్ తీసుకోండి అమ్మ. ఇదిగోమ్మా స్పెట్స్ ఇదిగోండి మేడం. షార్ట్ రెడీ అవుతుంది. భలే ఉంది సూపర్. ఇంకా టైం అయిపోయింది. ఏంటో 3K ఇక్కడ మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి 6:30 పొట్టి గారు అయితే మామూలు చేసి పూజలు చేస్తారు. పొట్టి ఏం చేస్తున్నా? పూజ ఆడుకుంటున్నావు. పూజ చేస్తున్నావా? వెళ్తుందమ్మా. పెద్దాళ్ళు కావాలంటే అక్కడికి వెళ్ళాలి. పెద్దాళ్ళకి. అక్కడికి వెళ్ళు. కొంచెం ముందుకెళ్ళు. నువ్వు కూడా కూర్చోరా చెప్తా. కూర్చోరా. ఏమైంది? ఎవరు కనపడరా? ఎక్కడ పోయావు? ఏంద్రా నువ్వు ఎందుకు వచ్చావు మరి? ఇల్లు ఆదర్శ్ గుర్రమా? అది ఏదో ఒకటి మాట్లాడు. అంతకుముందే పట్టుకో, గట్టిగా పట్టుకో. సో ఫైనల్గా అయితే మనం బీచ్లో బీభత్సంగా ఎంజాయ్ చేసేసాం. అలానే ఇక్కడ బీచ్కి వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న 12 తీర్థాల గుడి అనేది చూపిస్తారు. 12 తీర్థాలు అంటున్నారు, గుడి అంటున్నారు, ఏంటి అనేది మీకు అర్థం కాకపోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం. అంటే తీర్థాలు మీన్స్ 6 బావులు అనమాట. 12 బావుల్లో 12 రకాల నీళ్లు కలిగి ఉంటాయి. అంటే 12 రకాల టేస్ట్ అనమాట. అది సాల్టీ అవ్వచ్చు, లైట్ సాల్ట్ అవ్వచ్చు, కొంచెం తీయగా అవ్వచ్చు, కొంచెం ఉప్పగా అవ్వచ్చు, కొంచెం వగరగా అవ్వచ్చు, అలా ఉన్నాయి. అది నిజమా కాదా అని చెప్పేసి నేను ఈ టెంపుల్ విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే నాతో పాటు మీరు చూస్తారని చెప్పి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. నేను ఆలస్యం చేయకుండా టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఈ శివాలయం వచ్చేసరికి ఏంటంటే మచిలీపట్నానికి 12 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందన్నమాట శివాలయం. ఈ శివాలయాన్ని దత్తాశ్రమం అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా 12 తీర్థాలు అంటే 12 నదుల నుంచి వాటర్ని ఇక్కడ తీసుకొచ్చి స్వామీజీలు ఒక పెద్ద ప్రతిష్టలాగా చేసి ఇక్కడ బిల్డ్ చేశారని చెప్పేసి పురాణాలు కొన్ని చెప్తూ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ జనం పెద్ద ఎత్తున వస్తారు. ఎందుకంటే 12 తీర్థాలు నదీ స్థానం అనేది ఖచ్చితంగా, సముద్ర స్థానం అనేది ఖచ్చితంగా చేస్తారు కార్తీక పౌర్ణమి రోజున. అందుకని ఇక్కడికి వస్తే 12 నదులు కలిసిన తీర్థం కాబట్టి ఒకేసారి ఇక్కడ మనం స్నానం ఆచరించి శివుణ్ణి దర్శించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ సెంటిమెంట్గా కూడా వస్తారు. అలానే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున జనాభా ఫ్లోటింగ్ అనేది బీభత్సంగా ఉంటుంది. మనం ఆ రోజున రాకుండా ఈ రోజున ఎందుకు వచ్చామంటే కొంచెం జనాభా కొంచెం తగ్గారు కాబట్టి దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో అలానే మీరు కూడా వస్తారని చెప్పేసి నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అయిన మీరు, మా ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీరు కూడా చూస్తారని చెప్పి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఇప్పటివరకు చూస్తున్నారంటే కన్ఫామ్గా మీ వీడియో నచ్చినట్టే ఉంటుంది అనుకుంటున్నాను. అలానే ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ బీచ్కి ఏంటంటే మంగినపూడి బీచ్ అంటారు. సో ప్రతి ఒక్కరూ ఆ బీచ్కి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని దర్శించుకొని వెళ్తారు. సో ఈ ఆలయం కూడా ఏంటంటే చాలా పురాతనమైన ఆలయం అనమాట. సో అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత తమ భక్తుల యొక్క కోరికలు కూడా ఏది అనుకున్నా కానీ ఆ కోరిక ఖచ్చితంగా
జెన్యున్గా అయితే ఆ ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందని ఒక సెంటిమెంట్తో మనకి గుడిని దర్శించుకోవడం జరుగుతుంది. అదే అదే ఫ్యామిలీ అన్నీ. దారా ఆదర్శించా ఆ ఫ్రేమ్లోనే తీసుకో. లో మన లార్డ్ శివయ్య ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంది ఈ గుడి కూడా. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఇంకా మేము వచ్చేసరికి ఎప్పటికీ లేట్ అయిపోయింది. బీచ్లో కొంచెం మా పొట్టి చేసిన అల్లరి, అలానే మా మోస్టర్, అలానే మా యామిన్లు చేసిన దానికి, మా అమ్మాడి చేసిన దానికి కొంచెం లేట్ అయిపోయింది. సో దానివల్ల ఇంకా ఈ దగ్గరలో, ఈ మచిలీపట్నం దగ్గరలో పాండురంగ టెంపుల్ కూడా ఉంది. బట్ కాకపోతే అక్కడ కెమెరాస్ అనేది నాట్ అలౌడ్. బట్ కాకపోతే మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం, అది కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో ఇలా మా జర్నీ అనేది, ఈ డే అనేది ఇంతటితో ముగించేసాం. సో ఫైనల్గా అయితే నా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ అందరూ షేర్ చేశారు, లైక్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు కాబట్టే మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మరిన్ని కంటెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పి, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. మీ పేరు గుర్తుంది కదా, గుంటూరు గుంటడు. సీ యూ, బాయ్.